అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిన్న నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించారు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నేడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా సందర్శిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సార్ పూర్తి స్థాయిలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న నిజాం సాగర్, ఈ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఎలా ఉంది అధికారులతో పరిశీలిస్తున్నారు ఇక్కడ వర్షాలు కానీ, దానికి సంబంధించి ప్రాజెక్టులో నీటి సమస్య కానీ, దీనికి అంతటి సంబంధించి ఎలా ఉంది జిల్లా వ్యాప్తంగా? జిల్లా వ్యాప్తంగా రైతులం కానీ, నాయకులం కానీ, అధికారులకు కానీ అయ్యో వాటర్ లేదే మనం ఎలా అని బాధలు ఉన్నప్పుడు ఆ బాధ భగవంతుడు తీర్చడానికి చాలా వర్షాలు వచ్చినాయి. ప్రాజెక్టు నిండిపోయింది. ఏదైతే ఎక్సెస్ వాటర్, ఈ ఎక్సెస్ వాటర్ అవుతున్న మళ్ళీ ఇంకోసారి ప్రాజెక్టు నిండి అంత వదులుతూ ఉన్నాం కాబట్టి వాటర్ గురించి ఎటువంటి సమస్య లేదు. అదేవిధంగా ఇప్పటి వరకు 3 lakhs 2.5 వచ్చింది. కొద్దిగా పెరిగిందంతా ఉన్నారు. 4 లక్షలు వచ్చినా ఎక్కడైతే ఎంత వచ్చినా అక్కడ వదిలేయమని చెప్తా ఉన్నాం. మనం ఒక 8 to 9 TMCది తగ్గించుకొని పెట్టుకోమన్నాము. కాబట్టి ఎప్పుడైనా సేఫ్ సైడ్ ఉంటాయి మనకని అది చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చేస్తూ ఉన్నారు అధికారులు, ఇంజనీర్లు. అదేవిధంగా పవర్ ఇప్పుడు ఏంది మనకు ఇప్పుడు ఎక్కడైనా పవర్ కోలు రాకుండా ఇబ్బంది అవుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా హైడ్రో పవర్స్ ఉట్టిగా ఫ్రీగా వచ్చేది, వితౌట్ పొల్యూషన్, వితౌట్ కోలు. మన సిఈ గారు చెప్తా ఉన్నారు, దీనికి పవర్ ఏదైతే జనరేషన్ చేస్తున్నామో దానికి కోట్ల రూపాయలు అవుతాయి. దాన్ని ఓన్లీ వాటర్తో చేస్తూ ఉన్నాం. కాబట్టి 36 megawatts యూజ్ చేస్తూ ఉన్నాం వస్తున్నది. కాబట్టి దాన్ని కూడా తప్పనిసరిగా ఆ విధంగా మెయింటైన్ చేయమని అధికారులకు సూచనలు ఇచ్చడం జరిగింది. అందరూ ఇరిగేషన్ అధికారులు కానీ, పవర్ జనరేషన్ అధికారులు కానీ అందరినీ బాగా చేస్తూ ఉన్నారు. మా వంతు నిన్న ముఖ్యమంత్రి గారు వరంగల్, ఖమ్మం పోయిన తర్వాత అందరు ఆల్ మినిస్టర్స్కు మనిషికో డిస్టిక్ వెళ్ళాలి, ఎక్కడ ప్రాజెక్ట్ ఉన్న చూడడం జరిగింది. నిన్ననే నేను నిజాం సాగర్ నుంచి శ్రీరామ్ సాగర్కి రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అక్కడ కూడా ఈరోజే ఈవినింగ్ వరకు అనుకున్నాం కానీ కొద్దిగా ఇన్ఫ్లోస్ తగ్గింది. రేపటి వరకు నిజాం సాగర్ ఫిల్లింగ్ అవుతుంది. శ్రీరామ్ సాగర్ అయితే ఆల్రెడీ ఫిల్లింగ్ అయిపోయింది. ఎక్సెస్ వాటర్ వదులుతాం. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండి అక్కడ నుండి ఎక్సెస్ వాటర్ వస్తే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయా? ఎక్కడ ఎంత వర్షం పడ్డా అక్కడ నుంచి ఎంత వాటర్ వచ్చినా మనకు 9 lakhs వదిలేటానికి ప్రాబ్లం లేదు. అదంతా ఏం ప్రాబ్లం లేదు. 1% కూడా అటు డౌట్లతో అందరు బాగుంటారు. మొత్తంగా చూడొచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సందర్శించారు జిల్లా కలెక్టర్లతో పాటు సిపి, నిజామాబాద్ పోలీసులు. అదే దీనికి సంబంధించి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అయితే మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు అదేవిధంగా నిన్న నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా సందర్శించారు. మొత్తంగా నిజాం సాగర్కు అయితే నిన్న ఈ రోజు నిండుతుంది అనుకున్నాం కానీ నిజాం సాగర్ ప్రాజెక్టు రేపటి వరకు నిండే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లో కొంచెం తక్కువ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. 2 లక్షల క్యూసెక్స్ల ఇన్ఫ్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది. 2,80,000 అవుట్ఫ్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి బయటికి వదులుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 70 TMCలను బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ రోజు అయితే పూర్తిగా గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల అనుసారము నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులను సందర్శించారు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అదేవిధంగా ఈ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించి అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో 9 లక్షల క్యూసెక్స్ల వరద వచ్చినా కానీ ప్రాజెక్టు తట్టుకునే కెపాసిటీ ఉంది. ప్రాజెక్టు నుండి బయటకు గోదావరిలోకి వదిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎలాంటి డోకా లేదు. మహారాష్ట్రలో భారీగా కురిసిన వర్షాల వల్ల 3 లక్షల పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.